నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పరిపాలించేవారు. మరి భారత ప్రభుత్వము ఆపరేషన్ పోలో పేరుతోటి సైన్యాన్ని దించి పోలీస్ యాక్షన్ తీసుకొని నిజాం రాజును గద్దె దింపి ఇక్కడ స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసా? ఎవరికైనా తెలుసా? ఆపరేషన్ పోలో ఎందుకు చేయవలసి వచ్చింది? భారత ప్రభుత్వం అప్పట్లో 3,50,00,000 ఖర్చు అయింది. ఇప్పుడు అది 300 కోట్లు 3,000 కోట్లు మరి ఇప్పటి లెక్క ప్రకారం నాకు తెలియదు. ఎంతో మంది సైనికులు, భారత సైనికులు చనిపోయారు, నిజాం సైనికులు చనిపోయారు. ఇక తెలంగాణ ప్రజలు ఎంతమంది చనిపోయారు తెలుసా? సుందర్లాల్ కమిటీ రిపోర్టు ప్రకారం గవర్నమెంట్ ఏర్పరిచినటువంటి కమిటీ, పండిట్ సుందర్లాల్ కమిటీ రిపోర్టు ప్రకారం 27,000 నుంచి 40,000 మంది ప్రజలు చచ్చిపోయారు తెలంగాణ స్వాతంత్ర్య సమరంలో. ఎలా చచ్చిపోయారు అంటే రజాకార్లు అనే అటువంటి దుర్మార్గులు చేసిన అకృత్యాలకు బలైపోయారు. కనుక మనము ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అంత తేలిక కాలేదు. జెండా ఎగరేసినంత తేలిక కాదమ్మా. చాక్లెట్లు తిన్నంత తేలిక కాదు స్వాతంత్ర్యము, స్వేచ్ఛ అనేది. పాఠము చదివినట్టు కాదు, ప్రవచనం చెప్పినట్టు కాదు. అదొక తపస్సు, దీక్ష, త్యాగము. మనం ఈనాడు స్వతంత్రంగా ఉన్నాం అంటే ఎన్నో వేల మంది చచ్చిపోతే ఆ నెత్తురులోంచి పుట్టినది ఈ స్వేచ్ఛ పుష్పం. వాళ్ళందరి బలిదానంతో మనం బతుకుతున్నాం. ఆ నెత్తురు కూడు, వాళ్ళు నెత్తురు దారపోస్తే ఈనాడు మనకు తెలియదు. ఎందుకంటే పునాది కనబడదు, గోడలు కనబడతాయి, కిటికీలు కనబడతాయి, తలుపులు కనబడతాయి, కప్పు కనబడుతుంది. కానీ కింది పునాది కావాలంటే తొవ్వాలి. తొవ్వుకొనితే కానీ అది కనబడదు. మతోన్మాదంతో నిజాం రజాకారులు, నిజాం ప్రభుత్వము రజాకారులు చేసిన అకృత్యాలతోటి తెలంగాణ చరిత్ర రక్తసిక్తమైపోయింది. వేల మంది, స్త్రీలు కాదు, పురుషులు కాదు, బాలలు కాదు, వృద్ధులు కాదు, ఎంతమంది చచ్చిపోయారో అసలు లెక్కలేదన్నమాట. చదివితే మీరు ఇంకా ఆ పూట అన్నం తినలేదు. అటువంటి చరిత్ర ఉంది. మనకేం తెలియదు. సినిమాలు, క్రికెట్, ఇంకా సెల్ ఫోను, ఇంకేముంటాయి, ఫుడ్, బేకరీ, హోటల్, డాబా, ఇవి తప్ప ఇంకేమీ తెలియదు. కనుక తెలియకపోవడమే తెలియకపోతనం, తెలుసుకోవడమే భవిష్యత్తు పునాది. కనుక నిన్న మనం జరుపుకున్నటువంటి తెలంగాణ విమోచన దినం అనేది ప్రపంచ చరిత్రలోనే మహత్వపూర్ణమైనటువంటి, ప్రపంచ చరిత్రలో రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, చైనా విప్లవం, ఇంకా ఎన్నో విప్లవాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఒక విచిత్రమైనటువంటి విప్లవం సాయుధ పోరాటం అన్నారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ పాల్గొన్నారు. ఒక్కరని కాదు, ఎంతో మంది పాల్గొంటే నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తి లభించింది. కాబట్టి కళ్ళు, మీ అందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళున్న వాళ్ళకు కంటి విలువ తెలియదు. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కళ్ళున్న వాళ్ళకే అవుతాయి, కళ్ళు లేని వాళ్ళకి యాక్సిడెంట్లు కావు. అయినట్టు చరిత్రలో వెళ్ళారు. ఎక్కడైనా కళ్ళు లేనివాడు జాగ్రత్తగా ఉంటాడు, చాలా జాగ్రత్తగా నడుస్తుంటాడు. కళ్ళున్న వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి.
కళ్ళుండి మధ్యలో ఆ కళ్ళు పోతాయి, యాక్సిడెంట్ లోనే ఇలాగో కళ్ళు పోయాయి అనుకోండి, వాడికి కూడా కాస్త కంటి విలువ తెలుస్తుంది. కానీ పుట్టుకతోటే కళ్ళున్న వాళ్లకు, చచ్చేదాకా కళ్ళున్న వాళ్లకు కంటి విలువ అసలు తెలియదు. ఆ కన్ను దేనికి వాడుకోవాలి, దేన్ని చూడాలి, దేన్ని చూడకూడదు అనేది ఎంతమందికి తెలుసు? కనుక యాక్సిడెంట్లన్నీ కళ్ళున్న వాళ్లకు, కాళ్ళున్న వాళ్ళకి అవుతాయి. రెండు ప్రమాదాలు. అట్లాగా ఈ ప్రపంచంలో తప్పులు చేసే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు, తెలివి ఎక్కువైన వాళ్ళే చేసేది తప్పులు. తెలివి తక్కువ వాడు పాపం ఎప్పుడో మూలపడి ఉంటాడు. అంత తప్పులు చేసేంత తెలివి ఉండదు, ధైర్యం ఉండదు వాడు. తెలివి ఎక్కువైన వాళ్ళే చేస్తూ ఉంటారు. కనుక మనము స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయలేదు, ఆ పరిస్థితులను చూడలేదు, ఆ పోరాటం చేసిన యోధులను చూడలేదు, ఆ చరిత్ర చదవలేదు. మనకి ఏం తెలిసి ఏడుస్తుంది? ఏం తెలియదు. కళ్ళు పుట్టినప్పుడు ఉన్నాయి, చచ్చేదాకా ఉంటున్నాయి కదా. ఏం తెలుస్తుంది? కళ్ళు లేని వాళ్ళ బాధ ఏమనుకోతుంది మనకు. ఒకరోజు కళ్ళు గంతలు కట్టుకొని మనం కళ్ళు లేవనుకొని ఒక రోజంతా మీరు ఉండండి, అప్పుడేమైనా అర్థమవుతుందేమో. ఏదో హైదరాబాద్ లో చెప్తూ ఉంటారు, ఏదో డార్క్ ఛాంబర్ ఏదో నిర్మించారట. అందులో టికెట్ ఉంటుంది, మొత్తం కట్టిక చీకటి, పెద్ద హాల్లో ఏదో ఉంటుంది. అందులో అసలు వెలుతురు కిరణం కూడా ఉండదు. అందులో మనము కళ్ళు ఉంటాయి, కళ్ళకి గంటలు కట్టరు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే ఇంకా ఆ కట్టిక చీకట్లో తడుపుకుంటూనే పోవాలి. అదొక అనుభవం. ఇలాగా స్వాతంత్ర్యము, స్వేచ్ఛ అనేవి అక్షరాలు కాదు. వాటి వెనక ఎంతో గొప్ప త్యాగం ఒక జాతి, ఒక దేశం, ప్రజలు చేస్తే మనకు స్వాతంత్ర్యం. కొంతమంది పేర్లు మనకు తెలుసు. భారత స్వాతంత్ర్య వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, బటుకేశ్వర్ దత్, ఈ నలుగురు. కాకుండా సుభాష్ చంద్రబోస్, కొంతమంది పేరు కొంతమందికి తెలుసు. కానీ ఇంకా తెలియని పేర్లు వందలు, వేలున్నాయి, లక్షలున్నాయి. తెలంగాణ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతమంది వీరులు చనిపోయారో కొంతమంది పేర్లు ఉన్నాయి. ఎవరికైనా తెలుసా? ఒక్క పేరైనా తెలుసా అమ్మా? తెలుసా? తెలుసా బాబు? తెలిస్తే నిలబడి చెప్పండి, లేకపోతే నోరు మూసుకోండి బాబు. అంటే ఎందుకు తెలియదు అంటే అది మీ తప్పు కూడా కాదు. మీరు చదివిన పుస్తకాల్లో ఆ చరిత్ర లేదు, ఎవరు చేర్చలేదు, అది మూసేసి పెట్టారు, తెలియకుండా చేశారు. కాబట్టి మీరు చదివే పాఠాల్లో ఉంటే మీకు వచ్చేది తెలిసేది, అవి లేకుండా చేశారు కాబట్టి మీకు తెలియదు. అంటే ప్రతి ఒక్కరూ కూడా మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ తాత పేరేంటి, మీ ఊరేంటి అంటే ఎంత తెలివి తక్కువవాడైనా చెప్తాడు, సహజం అది. అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో పుట్టినందుకు, ఈ తెలంగాణలో ఉన్నందుకు, మన స్వాతంత్ర్యం కోసం అమరులైనటువంటి వాళ్ళు ఒక్కరా, ఇద్దరా, నలుగురు, కొంతమంది గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు బాధ్యత ఉన్నట్టు, రుణము తీరినట్టు. కనుక స్వాతంత్ర్యము, స్వేచ్ఛ అనేవి కోల్పోయినప్పుడు వాటి విలువ తెలుస్తుంది. మొదటి నుంచి ఉంటే తెలియదు. ఇక్కడ ఆర్మూర్లో తపస్వి అనాథ శరణాలయం ఉంటుంది. మేము 2-3 సార్లు అక్కడికి వెళ్ళాం. అనాథ శరణాలయం పిల్లలు, కొంతమందికి తల్లి లేదు, కొంతమందికి తండ్రి లేదు, లేకపోతే ఇద్దరు లేదు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, చాలా 3 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లకు తెలియకపోవచ్చు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఒక 5వ తరగతి 10వ తరగతిలో ఉన్న పిల్లలకు చాలా తెలుస్తూ ఉంటుంది.
తల్లిదండ్రులు లేరు కదా, వాళ్ళకి కొత్త ఫీలింగ్ ఉంటుంది. అలాగా మనము స్వేచ్ఛ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ అంటున్నాం, స్వాతంత్ర్యం అంటే ఇండిపెండెన్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఏవైనా కూడా అంత తేలికగా మనకు దొరకలేదు. భారతదేశానికి 200 ఏళ్ళు అంటే అంతకుముందు 800 ఏళ్ళు సుల్తాన్ల పరిపాలన, 200 ఏళ్ళు ఆంగ్లేయుల పరిపాలన, 1000 ఏళ్ళు ఇంచుమించుగా మనం పారతంత్ర్యం డిపెండెన్స్ లో ఉన్నాం. అన్ని వదిలించుకొని ఏదో 75 ఏళ్ళు అయింది మనం కాస్త గాలి పీల్చుకుంటున్నాం, స్వచ్ఛమైన గాలి. 75 ఏళ్ళే అయింది, గుర్తుపెట్టుకోండి. 1000 ఏళ్ళ బానిస సంఖ్యలు తెచ్చుకొని ఎన్నేళ్ళు అయిందమ్మా? 75 ఏళ్ళు. అందుకే ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చేస్తున్నారు, దాన్ని డైమండ్ జూబ్లీ అంటారు ఇంగ్లీష్ లో. కనుక మరి చాలా తక్కువ ఏళ్ళే అయింది. 1000 ఏళ్ల బానిసత్వంతో పోలిస్తే 75 ఏళ్ళు ఏమోలకు అసలు. కాబట్టి మనం చాలా సచేతనంగా, జాగరూకతతో, అలర్ట్ గా ఉండాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ శత్రువుల ముందు తల వంచము అని మన తాతలు తండ్రులు నిలబడ్డారు. ప్రాణాలు వదిలేశారు, కానీ శత్రువులకు మాత్రం లొంగిపోలేదు. వాళ్ళ బానిసలుగా పడి ఉండలేదు, అందుకే అంతమంది తెచ్చిపోయారు. ఒప్పుకుంటే పెద్ద సమస్య ఏం లేదు. కనుక స్వాభిమానం అంటారు దాన్ని. స్వాభిమానము, స్వావలంబనము, స్వాతంత్ర్యం, ఈ 3 ఎప్పుడు మర్చిపోకూడదు. స్వాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. దయచేసి చెప్పండి, స్వాభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్, స్వావలంబనము, సెల్ఫ్ డిపెండెన్స్, స్వాతంత్ర్యము, ఇండిపెండెన్స్. ఈ 3 మంత్రాలు, మహామంత్రాలు మనం మర్చిపోకూడదు జీవితంలో. డబ్బు కోసం, పదవి కోసం, ఆడంబరాల కోసం, ఒక్క పూట తిండి కోసం ఈ 3ని ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. స్వాభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవము, ఆత్మాభిమానం కాపాడుకోవాలి. స్వావలంబనం అంటే ఒకరి మీద ఆధారపడకుండా మనము స్వతంత్రంగా జీవించడం, ఒకరి దయా ధర్మాల మీద ఆధారపడి జీవించడం. మీరు చదివే చదువులన్నీ అవే. వాడు ఉద్యోగం ఇస్తేనే బతుకుతారు మీరు, వాడు ఉద్యోగం ఇవ్వనంటే చచ్చిపోతారు. ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకంటే ఈ చదువులు చదివిన వాళ్లకు సొంత మెదడు తయారు కావట్లేదు. ఎవడైనా పిలిచి జాబ్ ఇవ్వాల్సిందే, మీరు క్రియేట్ చేయలేదు. అందుకని స్వావలంబనము అనేది కోల్పోతే కూడా కష్టం, బతకడం కష్టం. జాబ్ నుంచి తీసేశాడు, జాబ్ దొరకట్లేదు, ఆత్మహత్య చేసుకోడు, తిరిగేది. ఎందుకంటే వాళ్ళకి వేరే పని చేత కాదు, మరి స్వయంగా జాబ్ క్రియేట్ చేసుకోలేదు, ఇంకా చాలా ఏం చేస్తారు. కాబట్టి స్వావలంబనము ఎప్పుడు మనం సరే పరిస్థితులు బాగాలేవు, ఒక చోట జాబ్ చేస్తున్నాం, కానీ మన లక్ష్యం ఏముండాలి? క్రమక్రమంగా ఈ జాబ్ వదిలేసుకొని సొంతగా బ్రతకాలి. అందుకు ఏర్పాట్లు చేసుకుంటూ జాబ్ చేసుకోపర్లేదు, కానీ జాబ్ చేసుకుంటూనే బానిసలాగానే ఎప్పటికీ బతుకుతాను అనుకుంటే అది సరైనటువంటి ఆలోచన విధానం కాదు. పరిస్థితులు బాగలేకపోతే పాండవులు కూడా అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు. కనుక ఈ సెల్ఫ్ డిపెండెన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వావలంబన, నేను చదువుకున్నాను, ఆత్మవిశ్వాసంగా నేను 10 మందికి ఉద్యోగం ఇస్తాను, 10 మందిని పోషిస్తాను, 100 మందిని పోషిస్తాను అనే ధైర్యము ఉంటే దాన్ని స్వావలంబనం అంటారు. అయ్యో నాకు ఉద్యోగం దొరకట్లేదు, నాకు జాబ్ లేదు, నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు, మా ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, ఇంకో ఫ్రెండ్కి వచ్చేసింది, నాకు రావట్లేదు
అని చెప్పేసి చిన్నపోయి సిగ్గుపడి భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం, ఇటువంటి వాళ్ళు కూడా బోలెటువంటి ఉన్నారు. ఇంకా స్వావలంబనము అనేది చాలా ముఖ్యమైనటువంటి స్వాభిమానం. ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పుకున్నాం. కూటి కోసం, గూడు కోసం, బట్ట కోసం తల వచ్చి బతిమిలాడి బామాలి ఎలాగో అలా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వాభిమానం అంటే రాణా ప్రతాప్ జీవితంలో చూస్తాం. రాణా ప్రతాప్ ఆయన రాజస్థాన్ లో మహారాజు, కానీ పరిస్థితులు అనుకూలించక ఓడిపోయాడు. అడవులు పట్టాడు. రాజు, రాజ పరివారము, సైన్యము మొత్తం అందరూ వందల మంది, వేల మంది అడవులకు వెళ్ళిపోయారు. అడవులకు వెళితే అక్బర్ తో సంధి చేసుకోమని చెప్పారు. అక్బర్ కూడా పంపించాడు దూతలు. ఎందుకు అడవుల్లో ఏడుస్తావు, నాతో రాజీకి రా, నా ఆధిపత్యాన్ని ఒప్పుకుంటే నిన్ను నీ రాజ్యాన్ని నీకు అప్పచెబుతానన్నాడు. కానీ ససేమిరా చచ్చినా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా అడవిలో ఉంటూ, అక్కడ అడవిలో ఏం దొరుకుతుంది, ఏదో కొన్ని రోజులు అన్నము నీళ్లు ఏవో దొరికాయి. తర్వాత కరువు పరిస్థితి వచ్చింది. చివరికి ఏమీ దొరక్క గడ్డి రొట్టెలు చేసుకొని తిన్నారు. కూతురు చంప అనే కూతురు ఆ గడ్డి రొట్టె కూడా పాపం దొరక్క చేస్తే 2 రోజుల తర్వాత ఆకలితో ఉంటే చేసి పెడితే వాళ్ళమ్మ అది కాస్త పిల్లెత్తుకుపోయింది. అటువంటి ఆ చెంప అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్న ఇదంతా చూశాడు. రాణా ప్రతాప్, అయ్యో నేను మహారాజును, నా పిల్లలంతా ఆకలికి అలమటిస్తున్నారు, గడ్డి రొట్టె కూడా గడ్డి లేని స్థితిలో ఎందుకు ఈ బతుకు, ఎందుకు ఈ ఆత్మాభిమానము, పోనీ అక్బర్తో సంధి చేసుకుంటాను అని లెటర్ రాస్తున్నాడు ఆయన. ఇక అయిపోయింది, నా కుటుంబం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే ఎందుకు ఈ రాజపదం, ఎందుకు ఈ అడవులు తిరగడం, ఎందుకు కుటుంబమే పోయిన తర్వాత నా పిల్లలు నా కళ్ళ ముందు తెచ్చిపోతుంటే నేను ఎందుకు అని చెప్పేసి ఆయన ఉత్తరం రాస్తుంటే అమ్మాయి చూసింది, చెంప అనే అమ్మాయి చూసి, నాన్న ఏం చేస్తున్నావు అంటే, అమ్మ అక్బర్ ఉత్తరం రాస్తున్నాను, సంధి చేసుకుంటున్నాను, అక్బర్ యొక్క ఆధిపత్యాన్ని ఒప్పుకుంటున్నాను. నాన్న నువ్వు మా కోసము ఇంతకు దిగజారుతున్నావా? అవసరం లేదు, మాకు అవసరం లేదు, మేము చావైనా చేస్తాం కానీ సంధి ఒప్పుకోము. మనము రాజులము, మహారాజులము, మన వంశం ఎటువంటిది, మన తాతలు తండ్రులు ఎలా బతికారు, మనం ఒకరి ఆధిపత్యాన్ని ఒప్పుకోవడం ఏంటి, మేము చచ్చినా సరే అవసరం లేదని ఆ చిన్న పాప 10 ఏళ్ళు కూడా ఉండవు ఖచ్చితంగా చెప్పింది. చెప్పేసరికి తండ్రి మారేస్తున్నాడు. ఆ పాప అనారోగ్యంతో చనిపోయింది. అంటే మీరు చదివితే తెలుస్తుంది రాణా ప్రతాప్ చరిత్ర. ఒక మహారాజు అయ్యుండి కూడా ఆదర్శము, స్వాభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ ఏమీ లేదు. అక్బర్ నువ్వే గొప్పవాడవయ్యా అని ఒక్కటైపోయింది. కానీ ప్రాణమైనా సరే వాళ్ళు తల వంచలేదు. మనం ఈనాడు ఎలా ఉన్నాం, ఎంత బుద్ధిమంతులం అంటే, అమెరికాలో జాబ్ వస్తుందా, జర్మనీలో జాబ్ వస్తుందా, యూకేలో జాబ్ వస్తుందా, ఎక్కడికి పోయి గిరిపోతాం, నెలకు ₹1,00,000 ఇస్తారా, 50,000 ఇస్తారా, ఎక్కడ పోయి ఉద్యోగం చేసుకుందాం, ఇప్పటి నుంచే ప్లానింగ్ వేసేవాళ్ళు ఉన్నారు. కనుక స్వాభిమానం అనేది చాలా ముఖ్యమైనది. కేవలం బ్రతికి ఉండడం కోసం, ఒక్క పూట తిండి కోసం మరి తల వంచకూడదు, చేయి దాచకూడదు. మనము క్రియేట్ చేయాలి జాబ్, మనం 100 మందిని బతికించాలి, పోషించాలి. అలాంటి ఆత్మవిశ్వాసము, అటువంటి స్కిల్స్, మెలకువలు మనం పెంచుకోవాలి. అటువంటి దేశము, అటువంటి ప్రజలు ప్రపంచాన్ని శాసిస్తారు. మనలాంటి వాళ్ళు కాదు. మనం ఎక్కడ ఉద్యోగం అంటే అటు పరిగెత్తుతాం. అక్కడ 50,000 ఇస్తున్నారు యూకేలో, పరిగెత్తుతాం. లేదు ఇంకో పక్కన రాష్ట్రంలో, పక్క దేశంలో 70,000 ఇస్తున్నారు, అక్కడికి పరిగెత్తాం. ఎక్కడ డబ్బిస్తే అక్కడ. డబ్బు కోసము ఆత్మాభిమానం అమ్ముకోవడం కాదు. కనుక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యము. ఈనాడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా సరే కవులు, కళాకారులు, రచయితలు, యాక్టర్స్, క్రికెట్ స్టార్స్, రాజకీయ నాయకులు, ఎవడైనా సరే డబ్బు పారేస్తే కోతులాగా ఏది చెప్తే చేస్తుంది. కనుక ఇది మనిషి దిగజారుడుతనానికి నిదర్శనం. ఇంకా మనిషి పతనం అన్నమాట. మానవత్వం ఏమి లేదు ఇంకా. బట్టి డబ్బు కోసం గడ్డి తినకూడదు. మనము ప్రాణమైన అర్పించి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి. స్వావలంబనం చెప్పుకున్నాం.
మనం 10 మందిని బతికించాలి తప్ప మనం ఒక్కరు ఉద్యోగం ఇస్తేనే బతకాలి అనే స్థితిలో ఉండకూడదు. మూడవది స్వాతంత్ర్యము అంటే ఇండిపెండెన్స్, స్వతంత్రత. మీరందరూ ఇక్కడ స్వతంత్రంగా ఉన్నారు, ఇక్కడ మీ ఇష్టంతో కూర్చున్నారు, ఇక్కడ బలవంతంగా సంఖ్యలు వేసి భయం